ఆదామా అని పిలిస్తే డాడీ అంటే పరిగెత్తుకుంటూ వచ్చేవాడు ఆదాం. ఒకానొక రోజు అమ్మగారు కొన్ని ఫలాలు తెచ్చింది. అవి ఆత్మ ఫలాలు అనుకున్నారు. మీరు అట్ట అనుకుంటారు కాబట్టే జాగ్రత్తగా ఉండాలి. తినేసింది కొన్ని, తీయగా ఉన్నాయంట. అవి అట్టాగా ఉంటాయి మరి, లోకానుసారమైనవి, తీయగా, హాయిగా, రమ్యంగా, ఆహ్లాదకరంగా, ఆహా అనేలాగానే ఉంటాయి. అందుకే తినేసింది అక్కయ్య. పెద్దమ్మ, మనందరికంటే పెద్దమ్మ, తల్లి, మా తల్లి. తినేది కాక తీసుకొచ్చి ఈయనకి పెట్టేసి మరి ఏ డైలాగులు వేసిందో ఏమో. ఎందుకంటే మన స్త్రీ సమాజం మావులండి, వాళ్ళ దగ్గర చాకులు లాంటి బాకులు లాంటి డైలాగులు ఉంటాయి. ఇది నేనంటే నీకు ప్రేమ ఉందా లేదా? ఫస్ట్ డైలాగ్ ఇదేగా. అదేంటో ఎందుకు లేదు ప్రేమ? నువ్వు నారీవి, నాలో నుంచి తీయబడ్డావు. నువ్వు మనవాడికి కాస్త నోటి తొందరపాటు ఎక్కువ. ఈ మగవాళ్ళకి నోటి తొందరపాటు ఎక్కువ. వీళ్ళు తొందరగా ప్రేమలో ఏమడితే మాట్లాడేస్తారు. నువ్వు అసలు మావులువా, నువ్వు నారీవి, నాలో నుంచి తీయబడిందాని, నువ్వు నా ప్రాణంవి, అసలు నువ్వు లేకపోతే అది ఇది అని చెప్పి వేరే డైలాగులు వేసేసరికి మరట్టయితే తిను అని చెప్పి ముందెట్టింది. ఏంటి దేవుడు తినొద్దాను అదంతా కానీ ప్రేమ ఉందా లేదా? మరి ఉంటే తిను, లేకపోతే తినమాక చెప్పి ఇంకేముంది, ఇంకెందుకు నా బతుకు, నేను పుట్టింటికి వెళ్ళిపోతా, తింటావా అని వెళ్ళిపోమంటావా? తినేసాడు. అంటే ఇక్కడ ఈయన దేనికి పోయాడు? స్వచిత్తానికి పోయాడు. అదే చెప్తున్నా, రోజు వచ్చి మాట్లాడేవాడా దేవుడు? ఇక ఆ రోజు నుంచి రావటం ఆగిపోయాడు. ప్రతిరోజు వచ్చి అదమా అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ఎంత అద్భుతమైన సన్నివేశమో అది కదా. కానీ ఎప్పుడైతే స్వచిత్తానికి పోయాడో దేవుని మాట్లాడటం ఆగిపోయాడు.